శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 24, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం అశ్విని కార్తె. అష్టమి రాత్రి 7:26 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 8:18 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి ఉదయం 9:09 వరకు. మరలా మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. అమ్మవారి దేవాలయంలో పసుపుతో అర్చన జరపండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వ్యాపారంలో అధునాతన సంప్రదాయాలను సంస్కరణలను ప్రవేశపెడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. వృషభరాశి. కృషి వ్యర్థం కాదన్న సంగతి కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. వృత్తిలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి. ఒకరి జీవితానికి ఆధారం కల్పించి మనశ్శాంతి పొందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశి. ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఫైళ్ల మీద అధికార ఆమోద ముద్రలు పడతాయి. నూతన విద్యావకాశాలు కలవు. సింహరాశి. కార్యాచరణ కోసం యోచన చేస్తారు. కష్టించి పనిచేస్తారు. అందుకు తగిన ఫలితాలను అందుకుంటారు. కన్యారాశి. ఇతర భాషల పట్ల విదేశాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. పురోభివృద్ధి పరంగా నామమాత్రపు ఫలితాలను సాధిస్తారు. తులారాశి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. మీకు న్యాయం చేయవలసిన వాళ్లు సంపూర్ణంగా న్యాయం చేయరు. వృశ్చిక రాశి. కోర్టు సంబంధిత భూ వివాదాలు సంబంధించిన వివాదాలకు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. ధనస్సు రాశి. కళా సాంస్కృతిక రంగాలలోని వారికి పోటీ ఎదురవుతుంది. వృద్ధాశ్రమాలను సందర్శిస్తారు. వస్త్రలాభం. మకర రాశి. అనేక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిభా పాటవాలతో మంచి ఫలితాలు సాధిస్తారు. బంధువుల కలయిక. కుంభరాశి. నేర్పుగా కుటుంబ వ్యవహారాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. మీనరాశి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉండటం వలన పొదుపు పథకాలను అవలంబిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. నమస్కారం.